హలో అండి అందరికీ. ఈ వీడియోలో అస్సలు చేదుగా ఉండకుండా కమ్మటి కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కాకరకాయల్ని ఇలా రౌండ్గా చక్కెరలాగా కట్ చేసుకొని మధ్యలో ఉండే విత్తనాలన్నింటినీ తీసేసి అందులో కాస్త పసుపు ఉప్పు వేసి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ పట్టుకోవడం కోసం వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసి ఉంచాలి. ముందు జీలకర్ర, మెంతులు, పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త రంగు మారే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులో నీళ్లు పోస్తూ మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టి ఉంచాలి. మనం ఇందాక పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోని వాటర్ని బాగా గట్టిగా పిండేస్తూ వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్లోని తేమ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు మీరు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. కాకరకాయ ముక్కలు ఇలా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లో తీసేయాలండి. చాలా ఓపికగా ఫ్రై చేయాలండి. చాలా టైం పడుతుంది ఇక్కడ మాత్రం. తర్వాత అదే ఆయిల్లో పోపు దినుసులన్నీ వేసి కాస్త చిటపటలాడిన తర్వాత పొడవుగా చీల్చుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని కరివేపాకు కూడా వేసి కలుపుకున్నాక ఆనియన్స్ కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టమాటా ముక్కల్ని వేసి టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. అడుగు మాడనివ్వకుండా బాగా కలుపుతూ టమాటా ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యాక ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి కొద్దిగా నీళ్లు వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇది కాస్త బాగా దగ్గర పడ్డాక ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అడుగంటకుండా కలుపుతూ ఉంచుకోవాలి. మసాలా అంతా కాకరకాయలకి పట్టిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి మరలా కలుపుకోవాలి. ఈ చింతపండు రసంలో కాకరకాయ ముక్కలు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. కాకరకాయ ముక్కలు సాఫ్ట్గా అయిపోతాయి. చూసారు కదా ఎంత సింపుల్గా కాకరకాయ పులుసు చేసుకున్నాము. ఇందులోకి బెల్లం కూడా వేయాల్సిన అవసరం ఉండదండి. అస్సలు చేదుగా ఉండదు. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.